హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫరు. ఈరోజు ఈ వీడియోలో మనం స్పెషల్ మసాలా తయారు చేసుకుని మటన్ని రుచిగా సాఫ్ట్గా ఎలా వండుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాండీ పెట్టుకోండి. దానిలోకి 2 అంగుళాల దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లేవర్, పావు వంతు జాజికాయ, 2 ఇలాచి, ఒక 15 లవంగాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి మాడకుండా వేయించుకోవాలండి. మాడితే ఇవి స్మెల్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది, కలర్ కూడా మారిపోతుంది. అందుకని పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకి మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 4 స్పూన్లు ధనియాలు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. ఇవి కూడా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఈ మసాలా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకుని కనుక చేసుకుంటే మటన్ కర్రీ సూపర్గా అదిరిపోతుందండి. దీనిలోకి 2 స్పూన్లు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగుతాయి, మాడకుండా. చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకుని మనం ఇంట్లో ఈ మసాలా తయారు చేసుకుంటే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లగా ఆరే వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ బాండీలోకి ఆయిల్ని వేసుకోండి. ఒక 7-8 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మన నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలోకి ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 1 కేజీ మటన్కి సరిపడా మీకు చెప్తున్నానండి. ఒక 4 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఉల్లిపాయలు చక్కగా దోరగా మగ్గే వరకు వేయించుకోండి. బాగా బ్రౌన్ కలర్ రావక్కర్లేదు, మగ్గితే సరిపోతుంది. దీనిలోకి సాల్ట్ వేసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఆనియన్స్ వేసినప్పుడు ఇలా సాల్ట్ వేసుకుంటే మనకు ఫాస్ట్గా మగ్గిపోతాయి. చూడండి, ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. చూడండి, నేను మటన్ కేజీ తీసుకున్నాను. దీనిలోకి ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. దీన్ని మనం కర్రీ చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి. చూడండి, చాలా వరకు మగ్గిపోయింది. ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ని దీనిలో వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా బాగా చక్కగా కలిసే వరకు వేయించుకోండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ రాగానే మీకు దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూడవచ్చు. మీరు ఈజీగా వెరైటీగా చేసుకునేటట్టుగా నేను రెసిపీస్ చేసి చూపిస్తానండి. మీరు ఫాలో అవ్వండి. చూడండి, ఇందాక మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ కూడా ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మటన్లోంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చే వరకు ఇలా మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మూత పెట్టుకుని ఒక పావు గంట సేపు ఇలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. మటన్లోని వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ఈ వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇలా బయటకు వచ్చి వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. వాటర్ అంతా ఎగిరిపోయి దానిలో ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఒక పెద్ద స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. వేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోండి. మటన్ ఎప్పుడైనా సరే సాఫ్ట్గా మనకి ఉడకాలనుకుంటే మరి కొంచెం మూత పెట్టుకుని బాగా సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. చూడండి, వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసాను, అందుకని ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్తో వేసాను. 1/2 స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బాగా కలపాలండి. ఈ మటన్ అంతరికి కూడా ఈ ఉప్పు, కారం, పసుపు కూడా పట్టేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందాక పౌడర్ చేసుకున్న మటన్ మసాలాని దీనిలో వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసుకోండి. మనం ఇంకా మిగిలితే కనుక దాన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైం మనం వాడుకుంటూ ఉండొచ్చు అనమాట. చూడండి, ఇదంతా కూడా మసాలా కూడా బాగా వేగే వరకు వేయించుకొని దానిలోకి మీగడని వేసుకోండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నేను మీగడ వేసాను. పెరుగు మీద మీగడండి ఇది వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే పెరుగును కూడా వాడుకోవచ్చు, అలాగే బటర్ కూడా వాడుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మీరు ఏమి వేయకపోయినా పర్వాలేదండి. ఇదంతా కూడా బాగా చక్కగా మనం కలుపుకోవాలి. ఇలా మీగడ కానీ లేకపోతే బటర్ కానీ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది.
ఇదంతా కూడా బాగా చక్కగా వేగిన తర్వాత ముక్క మునిగే వరకు మనం వాటర్ పోసుకోవచ్చు. ముక్క మునిగే వరకు వాటర్ పోసుకుని ఇవి చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకోండి. మూత పెట్టుకోవడం వల్ల ఫాస్ట్గా మగ్గుతుంది. చూడండి, ఇదంతా కూడా బాగా ఉడికిపోతే మనకి ఆయిల్ ఇలా పైకి వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు, ముక్క మెత్తగా అయింది లేనిది చూసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా సర్వ్ చేసుకోవటమే. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.